మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే, మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10ంత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్న, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు, మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? ఈరోజు ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళలే. కానీ అమెరికాలో కుదరదబ్బాయా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండను అమెరికా పోతామనుకో, వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కని లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పోదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరూ అనుకుంటుంటారు. సెక్యూరిటీ కాదు. లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచె కట్టాడు తప్పితే అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను మనవి. ఇంకో విషయం, ఇంకో రెడ్డి గారు ఉన్నారు, పెద్దరెడ్డి, కడప పెద్దారెడ్డి, ఆయన పేరేంది, సివి నాగార్జున రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయనే సంతకం పెట్టింది. ఈరోజు సివి నాగార్జున రెడ్డిని మేము అడుగుతున్నాం, మీరు ఒక జస్టిస్గా చేశారు, ఒక హైకోర్టుకి జస్టిస్గా చేశారు. అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో? హౌ డిడ్ యు సైన్? ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం. అంత అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఈరోజు ఇంత జరిగిన తర్వాత రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము అడుగుతున్నాం. బయటికి రాండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అభియోగం చేయడం. 60 మంది ఎంపీలు మీ మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభలో. డోంట్ ఫర్గెట్ దట్. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఒక జస్టిస్గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్లో పెట్టారు. గూగుల్ చేయండి. 60 మంది ఎంపీలు, రాజ్యసభలో 60 మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అవన్నీ పక్కన పెడతాం. మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాట్ వర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది? అంత రేటు అంటే ఆల్మోస్ట్ ₹2.44 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? వెన్ యూ ప్రిటీ వెల్ న్యూ గుజరాత్లో మిగతా స్టేట్స్లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత
మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. 13,750 కోట్లకి లంచం కోసం ఇదే నాగార్జున రెడ్డి 2 నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, ఆయన దిగిపోయినప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే 1,750 రూపాయల 1,750 కోట్లకి లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. అదేదో అడుగుంటే మేమే ఇచ్చాము కదా 1,750 కోట్లు తలా డబ్బులు వేసుకొని. అంటే 8 ఇంతలు కట్టాం. ఈరోజు మేము 8 ఇంతలు, నువ్వు తీసుకున్న లంచానికి 8 ఇంతలు మేము కడుతున్నాం. ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ వాస్తవాలు. ఇంకో విషయం, ఈరోజు అంకుల్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్, కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ అంకుల్ ట్రంప్, మేము మనవి చేస్తున్నాం. ట్రంప్ అంకుల్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ట్రంప్ అంకులే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ లాక్కోబోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. ఇక్కడ జైల్లో పెడితే వాడు ఏదో ఒకటి చేస్తాడు, అమెరికా జైల్లో వేస్తే బయటకు కూడా రాలేడు అనుకునే విషయం మాకు తెలుసు. కాబట్టి అంకుల్ ట్రంప్ దీని మీద స్పీడీగా దీని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేటట్టు, తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే తప్పు చేశాడని FBI చెప్తుంది. FBI తప్పు చెప్పదు. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్. ఈరోజు FBI కానీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో. అంటే అంత గౌరవం ఉంది FBIకి ప్రపంచ స్థాయిలో. ఈరోజు FBI ఏమన్నా మాట చెప్పిందంటే దానికి అందరూ ఓహో ఇది నిజమే, ఇది కరెక్టే, వాళ్ళు ఊరికే చెప్పరు, వాళ్ళకుండే టెక్నాలజీ వాడి వీళ్ళ కాన్వర్జేషన్స్ కూడా రికార్డ్ చేశారని అనుమానం మాకు అందరి మీద ఉందని కూడా నేను మనవి చేస్తాను. ఎస్, ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి, స్పీడీ జస్టిస్ రావాలి. దొంగ ఎంతెంత తిన్నాడు ఇది ఒకటే కాదు, మిగతా విషయాల్లో ఎంతెంత దొంగతనం చేశారు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదండి, ఇది ఓన్లీ చిన్న గోరంత లంచం, బిందంత లంచం తిన్నాడు, 1,000 కోట్లు తిన్నాడు. అవి కూడా బయటికి రావాలని నేను మనవి చేస్తాను. ఏమయ్యా, సఖీతో అగ్రిమెంట్ చేస్తారు మీరా? లంచం ఇచ్చిన వాడితో మీకు సంబంధం లేదా అని సాక్షి పేపర్లో రాస్తారు. తిక్కనాయళ్ళారా, సఖీతో సంబంధం లేకపోతే 3 సార్లు ఎందుకు గెలిచారని మేము అడుగుతున్నాం. 3 సార్లు గౌతమ్ అదానీని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది సీక్రెట్గా అనే విషయం కూడా సమాధానం చెప్పాలి. ఇంకొకటి, దొంగ దొరికాడు. అదేందా ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం, ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో ఒక దొంగగా చిత్రీకిచ్చారంటే ఎంత ఎదిగేవు జగన్మోహన్ రెడ్డి అని మేము ఈరోజు అడుగుతున్నాం. ఎంత పెద్ద స్థాయికి ఎదిగావు అసలు ఇమాజిన్ కూడా చేయలేకున్నాం మేము. అంటే అంత క్రిమినల్వా నువ్వు? ఈరోజు అమెరికాలో నుంచి నీ పేరు మోగుతుందంటే గర్వపడాలా, తలతో సిగ్గుతో దించుకోవాలా అనే విషయం మాకే అర్థం కాదు. చంద్రబాబు నాయుడిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పు చేయకపోతే ఇరికిస్తే ఆ దేవుడే నిన్ను శిక్షించాడు. ఈరోజు ఆ దేవుడే శిక్షించాడు నిన్ను, మేం కాదు, దేవుడు శిక్షించాడు. అన్యాయంగా ఒక వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు ఇరికిచ్చి నీ సునకానందం కోసం జైల్లో పెట్టావే, ఆ రోజు బాధపడ్డాం. ఈరోజు సంతోషిస్తున్నాం. ఎందుకు తెలుసా? అసలైన దొంగ బయటకు వచ్చాడు.
అసలైన దొంగ బయటకు వచ్చాడు. ఈ ఓటాల కోసమే కుటుంబం అంతా కొట్టుకుంటుందని కూడా నేను చెప్తున్నా. వెంటనే ఈ అభియోగాలు FBI చేసిన అభియోగాలు, యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ చేసిన అభియోగాలు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా దిగాలి. ఎందుకంటే అతనికి అర్హత లేదు, అసెంబ్లీకి వచ్చేదానికి కూడా అర్హత లేదు. ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈరోజు ఇంకోటి కూడా అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనవి చేస్తున్నాం. అయ్యా, దయచేసి జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడప్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులు వేగవంతం చెయ్యండి. 11 ఏళ్ళయింది. ఇప్పుడు FBI యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా చెప్తుంది ఇతను దొంగని, ఈడ హాఫ్ టికెట్ గాడు పెద్ద దొంగ అని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పటం. కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. సార్ ప్లీజ్, మేము ఒకటే కోరేది, స్పీడప్ చేయండి, తొందరగా చేయండి, తొందరగా జడ్జిమెంట్లు ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం.